మొదటిగా మహిమగల దేవునికి స్తోత్రములు. ఈ 4671వ రోజున ఈ జూమ్ కాన్ఫరెన్స్ చేరవచ్చిన పెద్దలకును, దేవుని సేవకులకును, సహోదర సహోదరులకు అందరికిని మమ్రే క్రిస్టియన్ అసెంబ్లీ తరపున ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున మీకు అందరికిని ప్రభువు నామములో వందనాలు ప్రియులారా. మరి ఈ కోడికను ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. పెద్దలు రెడ్డమన్న గారు ప్రార్థన చేసి కోడిక ప్రారంభించుకుందాం ప్రియులారా. దయగల మా తండ్రి, కృప కలిగిన మా ప్రభు, మీ కొందనాలు. మీ మహాదయచేత ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన మంచి ప్రవేశానికై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి ఈ భూమి మీద ఉంటూ నీ మానవాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. బలహీనలము, అయా భక్తిహీనలము, చేతగాని వారమైన మమ్మల్ని ప్రేమించి ఈ లోకంలో మరొక దినాన్ని గడపడానికి మీరు అవకాశం ఇస్తున్నారు. అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రియులు నాయన మా తండ్రి శివరెడ్డి అన్న బట్టి నాయన మీకు స్తోత్రాలు. అధ్యక్ష భారం తీసుకొని అయ్యా కార్యక్రమం నిర్వహిస్తుంటుండగా మీ దాసులకు తోడై ఉండండి. దాసులు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరు తోడై ఉండమని జీవం గల మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. వాక్య పరిచర్య జరిగించవలసిన మీ దాసుని కీర్తనలో నాయన మీరు తోడై ఉండండి. కార్యక్రమం నెట్వర్క్ నాయన పరిస్థితులన్నింటినీ మీ ఆత్మాధీనం ఉంచుకోండి. అంత మాత్రమే కాదు కానీ మా తండ్రి కార్యక్రమ నిర్వాహకులను కూడా నీ జీవం వల్ల నీ పాదాలు చెంతపెట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇలా జరగడానికి నాయన అది నిశ్చితమైనందుకై మీకు వందనాలు చెల్లిస్తూ, ముందున్న యావ సమయాన్ని మీ ఆత్మాధీనం ఉంచుకోండి. ఏది ఏమైనప్పటికీ నాయన నీ పక్షంగా మా ప్రభు నాయన మీరు మాకు తోడై నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆదరిస్తున్న మా ప్రభు మీకు వందనాలు చెల్లిస్తూ, జీవం వల్ల మీ సన్నిధి మాతో రానియమని సమస్తము సమకూడి జరిగించి మీ ఘనమైన నామానికే మహిమ కలిగించుకోండి. మీరు ఇచ్చిన శుభదినాన్ని బట్టి మరొకసారి మీకు సాగిపడి స్తోత్రాలు చెల్లిస్తూ, ముందున్న సమయాన్ని అంతటినీ నన్ను పాదాలు చెందబెట్టి మీ సహాయం కోసం అర్థిస్తున్నాం. కృపచూపమని యేసు క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రారంభ ప్రార్థన చేసిన పెద్దలు రెడ్డమన్న గారికి ప్రభు నామంలో వందనాలు. థ్యాంక్ యూ అన్న. మరి ఈ దినము పాట పాడడానికి ప్రొద్దుటూరు నుంచి రాజారావు నంది రాజారావు అన్న గారు పాట పాడతారు. అన్న వందనాలున్నా. వందనాలు బ్రదర్. ప్రభు పాట పాడండి. నేను చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కీర్తన పాడుకుందాం. మన క్రైస్తవ సునాద కీర్తనల్లో నుంచి 173వ కీర్తన పాడుకుందాం. 173వ కీర్తన. యెహోవా నాదు కాపరి ఏ కొదువ లేదులే, యెహోవా తోడు నీడలో ఏ భయము లేదులే. యెహోవా నాదు కాపరి ఏ కొదువ లేదులే, యెహోవా తోడు నీడలో ఏ భయము లేదులే. సదా స్తుతింతును, సదా స్తుతింతును, సదా స్తుతింతు యేసు ప్రభువు దివ్య నామమున్. సదా స్తుతింతు యేసు ప్రభువు దివ్య నామమున్. పచ్చిక చోట్లలో పరుండజేయును, ప్రశాంత జలములా సరసన చేర్చున్. పచ్చిక చోట్లలో పరుండజేయును, ప్రశాంత జలములా సరసన చేర్చున్. నా ప్రాణమును సేదదీర్చిన నావా నడుపును, నా ప్రాణమును సేదదీర్చిన నావా నడుపును.
యెహోవా నాదు కాపరి ఏ కొదువ లేదులే, యెహోవా తోడు నీడలో ఏ భయము లేదులే. గడాంధకారపు లోయలలో తిరిగినందగించు అగ్నిలో నే దాటుచుండగా, గడాంధకారపు లోయలలో తిరిగినందగించు అగ్నిలో నే దాటుచుండగా, దయామయుండు యేసు ప్రభువు దారి కాచును. దయామయుండు యేసు ప్రభువు దాచి కాచును. యెహోవా నాదు కాపరి ఏ భయము లేదులే, యెహోవా తోడు నీడలో ఏ కొదువ లేదులే. నా స్వంత జనములు పంతగించిన లోకస్తులందరూ చీకాకు పెట్టిన ఏకాంతమందు ప్రభువు నన్ను ఓదార్చును. ఏకాంతమందు ప్రభువు నన్ను ఓదార్చును. యెహోవా నాదు కాపరి ఏ కొదువ లేదులే, యెహోవా తోడు నీడలో ఏ భయము లేదులే. ఓ మృత్యు విజయుడా, ఓ సత్య దేవుడా, ఓ మృత్యు విజయుడా, ఓ సత్య దేవుడా, ఓ నిత్యుడైన తండ్రి నీకే సదా బ్రొక్కెదన్. ఓ నిత్యుడైన తండ్రి నీకే సదా బ్రొక్కెదన్. యెహోవా నాదు కాపరి ఏ కొదువ లేదులే, యెహోవా తోడు నీడలో ఏ భయము లేదులే. సదా స్తుతింతు సదా స్తుతింతును, సదా స్తుతింతు యేసు ప్రభువు దివ్య నామమున్. సదా స్తుతింతు యేసు ప్రభువు దివ్య నామమున్. యెహోవా నాదు కాపరి ఏ కొదువ లేదులే, యెహోవా తోడు నీడలో ఏ భయము లేదులే. థ్యాంక్ యూ అన్నా, వందనాలు. వందనాలునా. పాట పాడి దేవుని మహిమపరిచిన నంది రాజారావు అన్న గారికి ప్రభు నామములో వందనాలు. మరి ఈ దిన వాక్య సందేశం కొరకు కర్ణాటక హుబ్లీ ధారవాడ జిల్లా నుండి మరి పెద్దలు, దేవుని సేవకులు, వాక్యోపదేశకులు పెరుమాల జయచంద్రరావు అన్నగారు మన మధ్యలో ఉన్నారు. మనకు ఆయన వాక్యం అందిస్తుండగా మనం విని మేలు పొందుదాం. మరి వాక్యం సహాయం కొరకు మన మధ్యలో ఉన్న పెద్దలు ఆదినారాయణ అన్నగారు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అన్న వందనాలునా. ప్రార్థించండి. సింహాసనాశ్చర్యుడైన మా దేవా, కరుణగల మా రాజానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఉదయకాల సమయంలో నీ పాదాల చెంతకు వచ్చి మిమ్మల్ని పూజించుకునే గొప్ప దినతను ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, అల్పులైన మమ్మల్ని మీరు ప్రేమించారు, ఎన్నికలైన మమ్మల్ని ప్రేమించారు, గొప్ప రక్షణ భాగ్యం ఉచితంగా అనుగ్రహించారు. లేని వారికి భాగ్యం దయచేయండి స్వామి. ఇదిగో నాయన, ఈ సందర్భంలో నాయన మేమందరం మీ పాదాల చెంతకు వచ్చి రుణోదయంలో ప్రభావ మీ మాటలు వినేదానికి ఆశతో వచ్చాం. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా ప్రభావ. మీ దాసులు ఇప్పుడు నాయన పెరుమాళ జయచంద్ర అన్న ప్రభావ మీ తండ్రి సన్నిధిలో నిలవబడి మీ మాటలు మాకు అందిస్తుండగా మీ దాసుని నాయన మరి తండ్రి ఆత్మ జ్ఞానం చేత నింపండి ప్రభావ. మెండైన జ్ఞానం అనుగ్రహించి మాకందరికీ కావాల్సినటువంటి అవసరమైన మా భక్తి జీవితానికి సరిపోయే మాటలు, హెచ్చరిక, గద్దింపు, దిద్దుబాటు, దీవెన మెండుగా నిండుగా సమృద్ధిగా దయచేస్తారన్న మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని అయా ప్రభావ మీరు వాడుకోండి.
మీ యొక్క నాయన మరి తండ్రి ఆత్మ నడిపింపు దయచేసి మిమ్మల్ని మీరు మహింపరచుకోమని మేమందరం కూడా మీ మాటలు శ్రద్ధగా విని అవి మా జీవితాలకు అనువర్తించుకొని ఆ ప్రకారంగా జీవించడానికి మీ కృప చూపమని ఈ కార్యక్రమం అంతట్లోనైనా ఏ అభ్యంతరం లేకుండా నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా చక్కగా సాగిపోయినట్లు కృప చూపమని నడిపిస్తున్న మీద ఆశలని భారం వేస్తున్న మీద ఆశలని మీ యొక్క నామర్తిన జ్ఞానంతో నింపమని మా ప్రభు అయిన క్రీస్తు పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దేని మనసు తడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఆమేన్. వందనాలు. వాక్య సహాయం కోసం ప్రార్థించిన పెద్దలు ఆదినారాయణ గారికి వందనాలు. వందనాలు. మరి ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. మరి బెరుమల జయచంద్రరావు అన్నగారు, అన్న వందనాలన్నా. వందనాలు. 6:15 వరకు వాక్యాన్ని అందించండి అన్న. ఓకే. ప్రభువునందు ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు మనల్ని ప్రేమించి మరి ఒక నూతన దినాన్ని మన జీవితాలలో అనుగ్రహించాడు. రాత్రి వేళ చక్కటి విశ్రాంతిని మనకిచ్చి వేకువజామునే లేచి మార్నింగ్ కాన్ఫరెన్స్ అన్నటువంటి జూమ్ ప్రోగ్రాంలో మనమందరం చేరి ఆయనను ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆయన నామమును గానము చేయడానికి, ఆయన నామమున ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకు అనుగ్రహించిన మహాకృపను బట్టి మన ప్రభువును ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాం. జూమ్ కార్యక్రమంలో చేరినటువంటి పెద్దలకు, నిర్వాహకులకు, అధ్యక్షులకు, గాయకులకు, సోదర సోదరులకు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాలం వేళ మన ధ్యానం కోసమై దేవుని గ్రంథంలో నుండి ఒక వచనాన్ని చదువుకుందాం. అపోస్తుడైనటువంటి పౌలు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. అపోస్తుడైనటువంటి పౌలు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కాగా మీరేలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైనటువంటి తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం వేళ మార్నింగ్ కాన్ఫరెన్స్ అన్నటువంటి ఆధ్యాత్మికమైన జూమ్ కార్యక్రమంలో మీ పిల్లలమైనటువంటి మేమందరము సహవాసంగా చేరడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. రాత్రి వేళ మా పడకలలో తోడుగా ఉండి రాత్రి వేళ కలుగు భయాల నుంచి మమ్మల్ని విడిపించి ఎలాంటి పీడకలలు రాకుండా మమ్మల్ని కాపాడి వేకువనే లేచి ఈ విధంగా చక్కటి సహవాసంగా మేమందరం చేరి మిమ్మల్ని ఘనపరచడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. దేవా, మేము ఎక్కడ ఉన్నా, ఎంత దూరంగా ఉన్నా, ఒకే చోట మేము కూడుకున్నాం, ఒకే సహవాసంలో మేము ఉన్నాం అన్న అనుభూతి కలిగేటువంటి మంచి టెక్నాలజీని మాకు ఇచ్చినందుకే వందనాలు. ఒకరికొకరం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం, అయినా కూడా ఈ జూమ్ ప్రోగ్రాం ద్వారా ముఖాముఖిగా చూసుకుంటూ మేమందరం సహవాసం చేసి మేము ఆనందించగలిగేటువంటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఇంతవరకు చక్కగా మీ దాసుడు మీ నామమును గానము చేయగా మీరు మహిమ పొందినందుకే వందనాలు. తిరిగి మేమందరం కలిసి మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదువుకున్నాం. అందులో నుండి మేము ధ్యానం చేయవలసిన సంగతులు ధ్యానం చేయడానికి కావలసిన ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకునైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధ నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, మనం చదువుకున్నటువంటి భాగంలో
అపోస్తులైనటువంటి పౌలు తెస్సలోనికేలో ఉన్నటువంటి దేవుని పిల్లలను అభినందిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, మీరు ఎలాగూ నడుచుకొని దేవునిని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకొనుచూ ఉన్నారు అన్నాడు. నడుచుకొనుడి అని చెప్పడం లేదు, కానీ మీరు నడుచుకుంటూ ఉన్నారు. ఎలా నడుచుకుంటూ ఉన్నారు? దేవునిని సంతోషపరిచే విధంగా నడుచుకుంటూ ఉన్నారు. మన దేవుడు కోరుకున్నది అదే. ఏ తల్లిదండ్రులైనా కూడా తమ పిల్లల యొక్క ప్రవర్తనను చూచి సంతోషించాలని ఇష్టపడతారు. వారి మంచితనం, వారి అభివృద్ధి, వారి కలిగిన సాక్ష్యం, వారు చదువుతూ ఉన్న విద్యలు, వారు సంచరిస్తూ ఉన్నటువంటి స్థలాలలో వారు తెచ్చుకున్న మంచి సాక్ష్యం, ఇలాంటివన్నీ కలిగి ఉంటే మా పిల్లవాడు ఎంత మంచివాడు, ఎంత బాగుగా చదువుతాడు, ఎంత అభివృద్ధి చెందుతాడు అని తల్లిదండ్రులు ఎలా సంతోషిస్తారో, అలాగే పరలోకంలో ఉన్నటువంటి మన దేవుడు కూడా భూలోకంలో మనం నడిచేటువంటి నడతలను బట్టి, మనం ప్రవర్తించే ప్రవర్ధనను బట్టి, మనం జీవించే జీవిత విధానాన్ని బట్టి ఆయన కూడా సంతోషించాలని కోరుకుంటూ ఉన్నాడు. యోహాను తన పత్రికలో వ్రాస్తూ, 3వ పత్రికలో గాయకు వ్రాస్తూ, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచూ ఉన్నారు అని వినుట కంటే ఎక్కువైనటువంటి సంతోషం ఇంకేముంది అన్నట్టుగా వ్రాశాడు. మన దేవుడు కూడా మన జీవితాలను చూచి ఆయన సంతోషించాలి. తెస్సలోనికేలో ఉన్నటువంటి వారు మాత్రం ప్రభు అయినటువంటి దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో ఆ విధంగా నడుచుకుంటూ ఉన్నారు. మీరు ఎలాగూ నడుచుకుని దేవునిని సంతోషపరచవలెనో, అది మన హెడ్డింగ్ లాగా పెట్టుకుందాం అంతే. ఆ మాటనే మనం పట్టుకోవాలి. మాటి మాటికి కూడా అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారైతే సంతోషపరిచే విధంగా నడుచుకుంటూ ఉన్నారు, కానీ మనం ఏ విధంగా నడిస్తే ప్రభు సంతోషిస్తాడు? దేవుని వాక్యంలో కొన్ని సంగతులు ఉన్నాయి. విశ్వాసి జీవించడానికి చాలిన విధంగా దేవుని వాక్యం మనకుంది. వాక్యానుసారమైనటువంటి జీవితంలో నడిపించడానికి మన దేవుడు మన విషయంలో ఆలోచన చేసి మన మాతృభాషలోనే మనకు అర్థమయ్యే రీతిగానే దేవుని గ్రంథాన్ని వ్రాయించి మన చేతికి ఇచ్చాడు. ఆ వాక్యాన్ని చదువుతూ, వాక్యంలో ఉన్నటువంటి సంగతులను ధ్యానం చేస్తూ ఆ ప్రకారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తే మన దేవుడు మన జీవితాలను చూచి ఆనందించేవాడుగా ఉన్నాడు. మెట్టుకు మీరు ఎలాగూ నడుచుకొని దేవునిని సంతోషపరచవలనో, ఎలాగూ నడుచుకోవాలి? మనం కూడా దేవుణ్ణి సంతోషపరచాలి అంటే ఎలాగూ నడుచుకోవాలి? తెస్సలోనికేలైతే నేర్చుకున్న ప్రకారంగా నడుచుకుంటూ ఉన్నారులేండి, కానీ మనం ఎలాగూ నడుచుకుంటే దేవుడు సంతోషిస్తాడు? కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనం. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా, ఒక పాపాత్ముడు పాపమును విడిచి జీవితాన్ని మార్చుకొని మారు మనస్సును పొంది ప్రభు అయినటువంటి దేవుని వైపు తిరుగుట వలన ఆయనకు సంతోషం. లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నాయి. ఆ 3 ఉపమానాల్లో కూడా మనకు కనపడుతూ ఉన్న మాట ఏంటంటే, మీరు నాతో కూడా సంతోషించుడి అని మొదట కాపరి అంటూ ఉన్నాడు. పోగొట్టుకున్నటువంటి నాణెం దొరికిన తర్వాత ఆ స్త్రీ కూడా మీరు నాతో కూడా సంతోషించండి అంటూ ఉన్నాడు. తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి ఇంటికి రాగా ఆ తండ్రి కూడా కుమారునితో, తర్వాత అక్కడ ఉన్న సేవకులతో కూడా మాట్లాడుతూ,
మనము సంతోషించి ఆనందించుట న్యాయమే అంటూ ఉన్నాడు. ప్రభు అక్కడ చెబుతూ ఉన్న మాట ఏమిటి అంటే, మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయంలో పరలోకంలో సంతోషం కలుగుతూ ఉంది అన్నారు. ఒక పాపాత్ముడైనటువంటి వ్యక్తి ప్రభువును అంగీకరించుట వలన సంతోషం. దేవుడు సంతోషించే విషయం అదే. లోకములో ఉన్నటువంటి మానవులందరూ పాపము చేసి చెడిపోయి ఉండగా, పాపమునకు దాసులై సర్ప సంతానముగా పిలువబడుతూ దేవుని ఉగ్రతకు పాత్రులై చివరి శిక్షగా అగ్నిగంధకములతో మండేటువంటి ఆ గుండానికి వెళుతూ ఉండగా అక్కడ సంతోషం లేదు, ఆనందం లేదు, ఏ మాత్రం కూడా సహవాసం లేదు. అగ్నిలో కాలుతూ నిత్యము ఏడుస్తూ ఉండవలసినటువంటి స్థలాన్ని నుంచి విడిపించడానికి పరలోకపు దేవుడు దైవత్వాన్ని ప్రక్కకు పెట్టి, మహిమను విడిచిపెట్టి, సింహాసనాన్ని కూడా వదిలిపెట్టి, దేవదూతలతో పొగడబడేటువంటి ఆ భాగ్యాన్ని కూడా ఆయన విడిచిపెట్టి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తుడిగా చేసుకొని ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలవ మరణం పొందినంతగా విధేయత చూపినటువంటి వాడై పాపాత్ముల కోసమై ప్రాణాన్ని పెట్టడానికి తన దేహాన్ని కలవరి శిలువకు అప్పగించి తన రక్తాన్ని అంతటిని కూడా ధారపోసి తన ప్రాణాన్ని త్యాగం చేసి 3 దినములు సమాధిలో మరణముతో పోరాడి మరణాన్ని కూడా జయించి లేచి పరలోకానికి ఆరోహణుడై ఎక్కి వెళ్ళి సువార్త సందేశాన్ని మనకి ఇచ్చి ఆ సువార్త ద్వారా మానవుడు రక్షించబడాలని ఆయన తన వర్తమానాన్ని వినిపిస్తూ ఉన్నప్పుడు, ఏ వ్యక్తి అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క నిజమైనటువంటి స్వభావాన్ని గుర్తించి ఆయన ప్రేమను గుర్తించి తన పాపాన్ని ఒప్పుకొని ఆ పాపపు యొక్క స్థితి నుంచి విడిపించబడి మారు మనసు పొంది ఆయన వైపు తిరుగును, అప్పుడు దేవుడు ఎంత సంతోషిస్తాడో. ఈ గుంపులో ఉన్నటువంటి వారు సేవకులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, నమ్మినటువంటి విశ్వాసులు ఉన్నారు, కుటుంబాలుగా చేరి వాక్యాన్ని వింటూ ఉన్నవారు కూడా ఉన్నారు. కానీ కొందరు కుటుంబాలలో ఉండి కూడా మా నాన్న రక్షించబడ్డాడు, మా అమ్మ రక్షించబడింది అనుకొని మేం కూడా అందులో చేరిన వారం అనుకుంటూ ఇంకా ప్రభువును నమ్మనటువంటి స్థితిలో ఉన్నారు. మెట్టుకు క్రైస్తవ కుటుంబాల్లో మేము పుట్టాం కాబట్టి మేము క్రైస్తవులమే అనుకొని మోసపోతూ ఉన్నారు. అలాంటి వారు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించాలి. ఎవడైనా వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడను అని అనుకునే నేడల వాడు తను తానే మోసం చేసుకుంటూ ఉన్నాడు అని గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. సమాజంలో చేరావు, సంఘములో చేరావు, కానీ నిజమైన రక్షణానుభవం ఉందా? ఆధ్యాత్మికమైనటువంటి జూమ్ ప్రోగ్రాంలో సహవాసంగా చేరావు, వాక్యాన్ని వినడానికి ఆసక్తిని కనపరుస్తూ ఉన్నావు, కానీ నిజంగా మారు మనసు పొందినటువంటి అనుభవం ఉందా? దుర్మార్గుడు తన దుర్మార్గము వలన నశించడం నాకు సంతోషం లేదు, వాడు దుర్మార్గత నుండి మరలి నా వైపు తిరుగుట వలన నాకు సంతోషం అని ప్రభు అంటూ ఉన్నాడు. మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలను, పాపమును విడిచిపెట్టి ప్రభు వైపు తిరుగుట వలన ఆయనకు సంతోషం. తెస్సలోనికేలో ఉన్నటువంటి దేవుని పిల్లలు 1వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. మొదటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మను గురించి తెలియచేయుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడగు దేవునికి దాసులగుటకు, కింది లైన్ చదువుదాం, మీరేలాగూ దేవుని వైపునకు తిరిగితిరో అన్నాడు. మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడైనటువంటి దేవుని వైపు మీరేలాగూ తిరిగితిరో, అలా తిరిగారు కాబట్టే మీరేలాగూ నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచవలను మా వలన నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకుంటూ ఉన్నారని అభినందిస్తూ ఉన్నాడు.
విగ్రహాలను విడిచిపెట్టి, పాత జీవితాన్ని విడిచిపెట్టి, పాత అలవాట్లను వదిలిపెట్టి, పాత బ్రతుకులు ప్రక్కన పెట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వైపు వారు తిరిగారు. జీవము గలవాడు ఆయన, సత్యవంతుడు ఆయన అని గ్రహించి ఆయన వైపు తిరుగుట వలన దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. మన జీవితాలను కూడా ఒకప్పుడు దేవుడు ప్రేమించి ఆశీర్వదించి తన ప్రాణాన్ని పెట్టాడు. లోకంలో ఉన్నాం, పాపములో ఉన్నాం, కానీ కృప కలిగినటువంటి దేవుడు మన హృదయాలలో విశ్వాసాన్ని పుట్టించగా ఆయన వైపు తిరిగాం. ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. ఇంకా ఎవరైనా ఇందులో ఆయన యందు విశ్వాసం ఉంచకుండా, ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించకుండా, కఠిన హృదయంతో ఉంటే, అమాయకంగా ఉంటే, ఇంకా ప్రభువును గుర్తించలేనటువంటి అవిశ్వాసంతో ఉంటే, నేడైనా క్రీస్తు యేసును అంగీకరిస్తే నీ ద్వారా ఆయన సంతోషిస్తాడు. మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచాలి, దుర్మార్గతను వదలాలి, పాపమును విడిచిపెట్టాలి, అవిధేయతను ప్రక్కన పెట్టాలి, అవిశ్వాసాన్ని త్రోసివేయాలి. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచితే ఆయన తప్పకుండా నీ విషయంలో కూడా సంతోషించేవాడుగా ఉన్నాడు. మొట్టమొదటిగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలను. నంబర్ 1, ఆయనను అంగీకరించుట వలన సంతోషం. ఆయనను సొంత రక్షకుడుగా, నా దేవుడు ఆయన అన్నటువంటి ఒక మంచి విశ్వాసం చేత ఆయనను అంగీకరిస్తే ఆయన సంతోషిస్తాడు. ఇంతగా నేను ప్రేమ చూపించిన, ఇంత ప్రాణ త్యాగం చేసిన, ఇన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని గాయాలు అనుభవించినా, ఇంత రక్తం కార్చిన, ఇలాంటి ఘోరమైన మరణం పొందే ఆ వర్తమానాన్ని అందిస్తూ ఉన్నా, ఇంకా మారలేంటి అని ఆయన దుఃఖించేవాడుగా ఉండకూడదు. ఆయన సిలువను గురించినటువంటి సత్యం, ఆయన సిలువలో ప్రాణం పెట్టినటువంటి ఆ త్యాగాన్ని గుర్తించి ఆయన వైపు తిరిగితే, పాపమును విడిచిపెట్టి మారు మనసు పొంది దుర్మార్గతను వదిలిపెట్టి పాప సంబంధమైన జీవితాన్ని సంపూర్ణంగా త్యజించి క్రీస్తు యేసు వైపు తిరిగితే ఆయన సంతోషించేవాడు. మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలను, ఎలాగూ నడుచుకోవాలి, పాపమును విడిచిపెట్టి ప్రభు వైపు తిరుగుట వలన ఆయనకు సంతోషం. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయనను అంగీకరించుట వలన ఆయనకు సంతోషం. రెండవదిగా చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. 22వ వచనం. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా అంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయనను అంగీకరించుట వలన సంతోషం దేవుడికి. రెండవదిగా యెహోవా ఆజ్ఞను గైకొనుట వలన సంతోషం అన్నాడు. సమూయేలు సౌలుతో చెప్పి, నీవు వెళ్ళి అమాలేకీయులను భూమి మీద ఉండకుండా పూర్తిగా నిర్మూలన చేయి. గొప్పవారిని కానీ, బలహీనులను కానీ, స్త్రీలను కానీ, పురుషులను కానీ, పిల్లలను కానీ, వృద్ధులను కానీ, యవనస్తులను కానీ, వారి కలిగినటువంటి జంతువులను, పశువులను కానీ, గొర్రెలను కానీ, వేకలను కానీ, ఎద్దులను కానీ దేన్ని కూడా వదిలిపెట్టవద్దు. పూర్తిగా ఆకాశం క్రింద వారి పేరు ఉండకుండా పూర్తిగా తుడిచిపెట్టాలి అన్నాడు. కానీ సౌలు వెళ్ళి ఆ పని చేయలేకపోయాడు. సమూయేలు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, నీవు నాకు అప్పగించిన పనిని, నీవు చెప్పినటువంటి ఆ పనిని అంతా నేను చేశాను అంటూ ఉన్నాడు. సమూయేలు అంటూ ఉన్నాడు, అలాగైతే నాకు వినపడుతూ ఉన్నటువంటి ఆ గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడివయ్యా అంటే, యెహోవాకు బలి అర్పించడానికి జనులు బలహీనమైన వాటిని చంపి క్రొవ్విన వాటిని కొన్నిటిని ఉండనిచ్చారు అన్నాడు. అప్పుడు సమూయేలు పలుకుతూ ఉన్నాడు, ఒకడు యెహోవా ఆజ్ఞను గైకొనుట వలన ఆయన సంతోషించున్నట్లుగా నీ బలులను, దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషిస్తాడా? యెహోవా ఆజ్ఞను గైకొనుట వలన సంతోషం.
మన అర్పణలు, కానుకలు, పుణ్యకార్యాలు, దాన ధర్మాలు ఇవి కాదు ఆయనకు కావలసినవి. ఆయన ఆజ్ఞను గైకొనుట, ఆయన మాటకు విధేయత కనపరచుట, ఆయన చెప్పినట్టుగా చేయుట. ఎప్పుడైతే ఆయన చెప్పినట్టుగా చేస్తామో ఆయన సంతోషించేటువంటి ఆయన ఆజ్ఞను గైకొనాలి. ఏమిటి ఆయన ఆజ్ఞ? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆఖరి వచనంలో వ్రాయబడి ఉంది. శిష్యులతో ఆయన చెబుతూ ఉన్నాడు, నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని శిష్యులకు మీరు బోధించండి అన్నాడు. ఆయన ఆజ్ఞాపించినటువంటి వాటన్నిటినీ కూడా బోధించడం లేక ప్రకటించడం. ఏమి ఆజ్ఞాపించాడు? మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు మనకు తెలిసినటువంటి వచనాలే. మీరు సర్వ లోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది ఆయన ఆజ్ఞ. వీలైతే వెళ్ళండి, లేకుంటే లేదు అని చెప్పడం లేదు. మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. హెజ్కేలుతో చెబుతూ ఉన్నాడు 2వ అధ్యాయంలో, నీవు వెళ్ళాలి, వారి మధ్యకు వెళ్ళాలి, వారు ఎలాంటి వారైనా వెళ్ళాలి. బ్రహ్మదండి చెట్లలో, ముళ్ళ తుప్పల్లో నీవు తిరుగుతూ ఉన్నావు, పాముల మధ్య, తేళ్ల మధ్య నీవు సంచరిస్తూ ఉన్నావు. వారు కఠిన హృదయం కలిగినటువంటి వారు వినినా వినకపోయినా నీవు మాత్రం వెళ్ళాలి. అది ఆజ్ఞ. సువార్తను ప్రకటించాలి అన్నది ఆజ్ఞ. లోకానికి ఆయన ప్రేమను తెలియపరచాలి, ఆయన వర్తమానాన్ని వినిపించాలి, ఆయన దైవత్వాన్ని రుజువు చేయాలి, పాపులను మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఇది దేవుని ఆజ్ఞ. మీరు సర్వ లోకానికి వెళ్ళండి అని ఆనాటి శిష్యులకు చెప్పాడు. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతును వాటన్నిటినీ కూడా మీరు ఇతరులకు బోధించండి, శిష్యులకు బోధించండి, సర్వలోకానికి ప్రకటించండి అని చెబుతూ సువార్త ప్రకటించాలి అన్నది ఆజ్ఞ. సర్వలోకానికి వెళ్ళలేకపోవచ్చు, కానీ మన వలనైనంత మట్టుకు చేతనైన కాడికైనా మన ఇరుగు పొరుగు వారికి, మన స్నేహితులకు, మన బంధువులకు, మనకు తోచిన వారికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మన ప్రక్కన ఉన్నటువంటి ప్రయాణికులకు ఏదో ఒక విధంగా 2 మాటలు, క్రీస్తు యేసుని నమ్ముకోండయ్యా, లేకుంటే నరకం ఉంది, పాపంలోనే ఉంటే మీరు పరలోకం వెళ్ళలేరు, పాపాన్ని తీసివేయడానికి చాలినటువంటి శక్తి కలిగిన వాడు, యోగ్యత కలిగిన వాడు, తన రక్తాన్నంతటిని ధారపోసిన వాడు, తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు యేసుక్రీస్తు ఒకడేనయ్యా, ఆయనను మీరు నమ్ముకుంటే పరలోకం వెళతారని 2 మాటలు చెప్పండి. రోమీలకు రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడినటువంటి మాట 1వ అధ్యాయం 15వ వచనంలో అన్నాడు, రోమాలో ఉన్నటువంటి మీకు నా వలన అయినంత మట్టుకు సువార్తను ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అది యూదుని కానీ అన్యుని కానీ రక్షించడానికి అందులో దేవుని శక్తి ఉంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞ ఏంటి? ఒకడు యెహోవా ఆజ్ఞను గైకొనుట వలన ఆయన సంతోషించున్నట్లు మీరు ఎలాగూ నడుచుకొని దేవునిని సంతోషపరచవలను. మొట్టమొదటిగా ఆయనను అంగీకరించుట వలన సంతోషం, రెండవదిగా ఆయన ఆజ్ఞను గైకొనుట వలన. లోకంలో ఉన్న వారికి ఆజ్ఞ వేరు, నమ్మినటువంటి మనకు ఆజ్ఞ వేరు లేదు. లోకంలో ఉన్న వారికి ఆయన ఇస్తూ ఉన్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో రాశాడు, ఆయన ఆజ్ఞ ఏదనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమును నమ్ముకొని అన్నాడు. ఆయన నమ్ముకోవాలి అన్నది ఆజ్ఞ. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనంలో కూడా అన్నాడు, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అందరును అంతటను మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అది ఆజ్ఞ. అది నమ్మని వారి, నమ్మినటువంటి మనకైతే ఆయన సువార్త ప్రకటించాలి. ఒకడు యెహోవా ఆజ్ఞను గైకొనుట వలన ఆయనకు సంతోషం, మీరు ఎలాగో నడుచుకొని ఆయనను సంతోషపరచవలను, దేవుణ్ణి సంతోషపరచవలను. ఎలాగూ నడుచుకోవాలి? సువార్త ప్రకటిస్తూ ప్రభువును సంతోషపరచాలి. మీరు యెహోవా ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన సంతోషించున్నట్లు ఆయన ఆజ్ఞలను ఒకటి సువార్త ప్రకటించుట, రెండవది చూడండి యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనాన్ని ఒకసారి చదువుదాం.
మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను అన్నాడు. ఒకరినొకరు ప్రేమించాలి అన్నది కూడా ఆజ్ఞ. మీరు ఒకరినొకరు ప్రేమించాలి. క్రొత్త ఆజ్ఞ. పాత నిబంధన కాలపు ఆజ్ఞలు అలా ప్రక్కన పెట్టండి. పాత నిబంధనలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కుదించి 2 ఆజ్ఞలు చేశాడు. వాడు ఒక శాస్త్రి వచ్చి ప్రభువును అడిగాడు, బోధకుడా, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని అడిగాడు. అప్పుడు ప్రభు చెప్పిన మాట, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైనటువంటి ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో ఆయనను సేవించాలి లేక ప్రేమించాలి అన్నది మొదటి ఆజ్ఞ. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అన్నాడు. మీరు ఒకరినొకరు ప్రేమించాలి అని క్రొత్త ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. నేడు సంఘాలలో ప్రేమ ఉందా? ప్రేమ చాలా కరువైపోయింది. సంఘాలలో ఎక్కడ చూసినా కూడా ద్వేషం, కోపం, కలహం, ఓర్వలేనితనం, అసూయ, మత్సరం, శరీర సంబంధమైన స్వభావాలే కనపడుతూ ఉన్నాయి. కానీ ప్రేమ కనపడడం లేదు. ప్రేమించడంలో విశ్వాసులు వెనకబడుతూ ఉన్నారు. మొదట ఉన్నది, ఆసక్తిగా ఉన్నది ప్రేమ. ఎఫెసీ సంఘంతో ప్రభు మాట్లాడుతూ పలికిన మాట అదే, మొదట నీకుండినటువంటి ప్రేమను నీవు వదిలితివి. మొదట ఉండింది, కానీ ఇప్పుడు ప్రేమ పారిపోయిందా సంఘాల్లో నుండి అన్నట్టుగా ఉంది. ఎక్కడ కూడా ఆత్మ సంబంధమైన ప్రేమ స్వభావాలు కనబడడం లేదు. ఒకరి మీద ఒకరికి ద్వేషాలు, అసూయలు, ఓర్వలేని తనాలే కనబడుతూ ఉన్నాయి. ఒకరినొకరు విమర్శించుకోవడమే ఉంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో పౌలు మాట్లాడుతూ, ప్రేమించే విషయంలో తప్ప మీరు దేని విషయంలో కూడా అచ్చి ఉండవద్దు అన్నాడు. ఈ ప్రేమ అనేటువంటి అప్పు తీరిపోని అప్పుగా ఉండాలి. ఒక వ్యక్తికి మనం అప్పు ఉన్నామంటే అతడు ఎప్పుడు వచ్చి మనల్ని అడుగుతూ ఉంటాడు. ఎప్పుడైతే అతని అప్పు తీర్చివేస్తామో అతడికి మనకున్న సంబంధం తెగిపోతుంది. ఆ బాండ్ పేపర్ చించేస్తాడు. ఇక అతడు మనతో కాంటాక్ట్గా ఉండడు. ఎందుకంటే ఇంకా మనకు సంబంధం లేదు అతడు. ఎందుకు? అప్పు తీరిపోయింది కాబట్టి అతడితో బంధం తెగిపోయింది. ఆ బంధము తెగిపోని అప్పులాగా ఉండాలి. ఈ ప్రేమ అనేటువంటి అప్పు ప్రేమించే విషయంలో తప్ప మీరు దేని విషయంలో కూడా అచ్చి ఉండవద్దు. ఇంకా వేరే అప్పులు ఉండవద్దు. కానీ ప్రేమ అనే అప్పు తీరని అప్పుగా ఉండాలి. అతడితో నీకు అతడితో కలిగే ఆ సంబంధాన్ని కలిపేది అప్పే. అప్పు చేసావంటే అప్పు తీర్చేంత వరకు అతడు వస్తూనే ఉంటాడు. అసలు కట్టేంత వరకు. నువ్వు రోజు నెల వడ్డీ ఇస్తూ ఉంటే ఆ వడ్డీ తీసుకోవడానికైనా నీ దగ్గరికి వస్తూ ఉంటాడు. సమయానికి ఇవ్వకుంటే ఫోన్ చేసైనా నేను వస్తూ ఉన్నాను, లేకుంటే నీవే వచ్చి ఇవ్వాలి అన్నట్టుగా కాంటాక్ట్లో ఉంటాడు, సంబంధం కలిగి ఉంటాడు. ఎప్పుడైతే అప్పు తీరిపోతుందో బంధం తెగిపోతుంది. ఇంకా అతడు మాట్లాడు, అతనితో మనకు సంబంధం ఉండదు. ప్రేమ అనేది కూడా ఒక తీరని అప్పులాగా ఉండాలి. ప్రతి దినం కూడా అప్పు కడుతూనే ఉండాలి, అప్పు చెల్లిస్తూనే ఉండాలి. ప్రేమించే విషయంలో తప్ప అన్నాడు. ఇంకా ఏ విషయంలో అప్పు ఉండదు. ప్రేమ అనే అప్పును అలాగే పెట్టుకోండి. బంధం ఉంటుంది, సంబంధం ఉంటుంది, ఒకరికొకరికి కాంటాక్ట్ ఉంటుంది. తెగిపోయినటువంటి బంధము లాంటి ప్రేమ మనం కనపరచవలసిన వాళ్ళంగా ఉన్నా. మీరు ఒకరినొకరు ప్రేమించాలి అన్న దేవుని ఆజ్ఞ. ఒకడు యెహోవా ఆజ్ఞను గైకొనుట వలన ఆ ప్రేమను క్రియారూపకంగా చూపిస్తూ ఉన్నామా? నేను ఒకసారి పూర్వమావిళ్ళ లూకన్న గారింటికి వెళ్ళాను. వారు చూపించినటువంటి ప్రేమ నిజంగా నేను తట్టుకోలేకపోయానేమో అనిపించాను. అంత ఎక్కువగా ప్రేమించారు. దేవుని పిల్లల మధ్యన ఉండవలసింది ప్రేమ. ఒకరినొకరు ప్రేమించాలని దేవుడు ఇది సలహా ఇవ్వడం లేదు. వీలైతే ప్రేమించండి, లేకుంటే లేదు. మీకు నచ్చితే ప్రేమించండి, లేకుంటే ముఖం తిప్పుకొని పక్కకు పోండి అని చెప్పడం లేదు. నేను మిమ్ముని ప్రేమించినట్టు. మనల్ని ఎలా ప్రేమించాడు? ఏమై ఉండగా ప్రేమించాడు? ఎంతగా ప్రేమించాడు? శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానన్నాడు.
మంచి వాళ్ళ ఉండగా ప్రేమించాడు. మనలో ఏమైనా మంచితనం ఉందా? పాపముల చేత అపరాధముల చేత చచ్చాం కదా మనం. మనలో ఏమైనా మంచితనం ఉందా? కీర్తనకారుడే అన్నాడు, నా దోషములు నా తల మీద పొర్లి పారుతూ ఉన్నాయి, మోయలేని బరువులే నా మీద మోపబడి ఉన్నాయి, తల ఎత్తి చూడలేకపోతూ ఉన్నాను, వాటిని లెక్క పెట్టాలి అనుకుంటే నా తల వెంట్రుకలను మించి ఉన్నాయి. ఇన్ని ఘోరమైన పాపాలు చేసిన ప్రభు ప్రేమించాడు. సహోదరుడు ఏదైనా చిన్న తప్పిదం చేస్తే ఎందుకయ్యా అంత ద్వేషిస్తావు? ఎందుకు అంతగా హృదయం బద్దలయ్యేటట్టుగా విమర్శిస్తావు? ప్రేమించాలి. ఏదైనా తప్పు చేస్తే ప్రేమతో గద్దించాలి, సరిచేయాలి, అంతేకాని శత్రువులాగా చూడకూడదు. వాక్యానికి భిన్నంగా ఉన్నారా? గద్దించండి, తప్పకుండా హెచ్చరించండి, కానీ ప్రేమించండి. ప్రేమించే విషయంలో మాత్రం వెనుకపడకూడదు. నిజమైనటువంటి స్నేహితుడు విడవక ప్రేమిస్తాడని వ్రాయబడి ఉంది. మనం ఒకరికొకరు స్నేహితులం. ప్రేమ ఎంత గొప్పది! ఇది ప్రేమించాలి అన్నది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుడు మనల్ని ప్రేమించాడు. పూర్తిగా చెడిపోయి ఉన్నాం. మత సంబంధంగా అపోస్తుడైనటువంటి పౌలు తనకు తానుగా చెప్పుకుంటూ ధర్మశాస్త్ర విషయంలో నేను అనింద్యుణ్ణి అన్నాడు. కానీ ఎప్పుడైతే సంగతి అర్థమైందో ఆ తర్వాత చెబుతూ అన్నాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది అన్నది ఏది నివసింపలేదు అన్నాడు. అయినా కూడా దేవుని చేత నేను కనికరించబడ్డాను, దేవుని చేత నేను ప్రేమించబడ్డాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత చెడిపోయినటువంటి మనల్ని ప్రభు ప్రేమిస్తే మనం సహోదరులను ఎందుకు ప్రేమించలేకపోతూ ఉన్నాం? మీరు ఒకరినొకడు ప్రేమించాలి అన్నది ఆయన ఆజ్ఞ. యెహోవా ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన ఆయన సంతోషించినట్లుగా ఆ ఆజ్ఞలో 2 మెట్లు. ఒకటి ఏమిటంటే, మొట్టమొదటిగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం, సువార్తను ప్రకటించాలి అన్నది ఆజ్ఞ, ఒకరినొకరు ప్రేమించాలి అన్నది ఆజ్ఞ. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. ఆరాధనా క్రమాన్ని గురించి కింద చెబుతూ ఉన్నాడు. ఆరాధనకై మీరు కూడి వస్తూ ఉన్నారు. ఈ ఆజ్ఞ మీకు ఇస్తూ ఉన్నాను, అయినా కూడా ఇస్తూ నేను మెచ్చుకోలేకపోతూ ఉన్నాను. ఎందుకంటే మీరు కూడి వచ్చుట కీడుకే గాని మేలు కాదు. ఎందుకు? మీలో కలహాలు ఉన్నాయి అని 18వ వచనంలో చెబుతూ ఉన్నాడు. మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచూ ఉన్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముతూ ఉన్నాను. ఆరాధన చేయవలసినట్టుగా చేయకపోవడం కూడా దేవుడు దుఃఖపడతాడు. చేయవలసినట్టుగా చేసేది దేవుని ఆజ్ఞ. ఆరాధన ఖచ్చితంగా చేయాలి. ఆరాధనకు ఆబ్సెంట్ కాకండి. ఆరాధన దినమున ప్రయాణాలు పెట్టుకోకండి. ఆదివారపు దినమును నిర్లక్ష్యంగా ఎంచకండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సన్నిధికి వెళ్ళి తప్పకుండా ఆరాధన చేయాలి. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఆదివారపు దినమున అది ఉంది అంటే దాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి. ప్రభు కంటే ఎక్కువ కాదు మన పనులు, మన కార్యాలు. మనల్ని ప్రేమించి మన కోసమై ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు. ఇంతగా ప్రేమించినటువంటి ప్రభును ఆరాధించకపోవడం అన్యాయం. ఆరాధించే విషయంలో కూడా ఎలా ఆరాధన చేయాలి? ఐక్యత కలిగి, సమాధానం కలిగి, సంతోషం కలిగి ఆరాధన చేయాలి. కానీ కక్షలు పెట్టుకొని, అసమాధానం పెట్టుకొని, ద్వేషాలు పెట్టుకొని ఆయనను ఆరాధిస్తే ఆరాధించినా కూడా అపరాధులంగా తీర్చబడతాం అని ఈ పత్రికలోని ఇదే అధ్యాయంలో రాశాడు. ఆయన ఆజ్ఞ ఆరాధన చేయాలి. ఆరాధించడం సమాధానంతో ఆరాధన చేయాలి. ప్రభువు కోరుకుంటూ ఉన్నది బలులు కాదు. ఒకడు యెహోవా ఆజ్ఞను గైకొనుట వలన ఆయన సంతోషించున్నట్లుగా బలులను, దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆయన ఆజ్ఞ ఏమిటంటే
క్రమమైన పద్ధతిలో ఆరాధన చేయాలి. కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పినటువంటి బోధ ఇదే. నీవు బలి అర్పించడానికి బలిపీఠము దగ్గరికి వచ్చినప్పుడు నీ మీద నీ సహోదరునికి ఏదైనా ద్వేషభావం ఉందని అక్కడ నీకు జ్ఞాపకం వస్తాయి. నీకు ద్వేషభావం లేదు, నీవు మంచివాడివే, కానీ నీ మీద నీ సహోదరుడికి ఏదో ద్వేషం ఉంది. నిన్ను చూస్తే ముఖం తిప్పుకుంటూ ఉన్నాడు, నీకు వందనాలు చెప్పలేకపోతూ ఉన్నాడు, నిన్ను చూస్తే ముఖం మార్చుకుంటూ ఉన్నాడు, నువ్వు కనపడితేనే పక్కకు తొలగి వెళ్ళిపోతూ ఉన్నాడు. కారణం ఏంటో తెలియదు. మీ సహోదరుడికి ఏదో నీ మీద నీకు ద్వేషం లేదు, కానీ నీ సహోదరుడికి ఏదో ద్వేషం ఉంది. ఆ సంగతి నీకు జ్ఞాపకం వస్తే నీ బలి కాదు, నాకు కావలసింది నీ బలి అక్కడ పెట్టు, నీ బలి అర్పించడం అసలు ఆపేసాయి. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి ఆ తర్వాత వచ్చి బలి అర్పించని ప్రభు చెబుతూ ఉన్నాడు. నీ ఆజ్ఞను మీకు ఇస్తూ మిమ్మల్ని మెచ్చుకొనను, మీలో కక్షలు కలవని వినుచూ ఉన్నాను, కొంతమటికి ఇది నిజమని కూడా నమ్ముతూ ఉన్నాను అన్నాడు. ఆయనను ఆరాధించాలి అన్నది ఆజ్ఞ. ఒకడు యెహోవా ఆజ్ఞను గైకొనటం వలన ఆయన సంతోషించున్నట్లుగా ఆయన ఆజ్ఞలలో ఒక 3 మెట్లు క్లుప్తంగా మనం చూశాం. ఒకటి సువార్తను ప్రకటించుట ఆయన ఆజ్ఞ. రెండవదిగా ఒకరినొకరు ప్రేమించుట అన్నది ఆయన ఆజ్ఞ. మూడవదిగా సమాధానమైనటువంటి హృదయముతో ఆయనను ఆరాధించాలి అన్నది కూడా ఆయన ఆజ్ఞ. 2 మాటలు మనం విన్నాం. మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో ఎలాగూ నడుచుకోవాలి. ఒకటి ఆయనను అంగీకరించుట వలన ఆయనకు సంతోషం, రెండవదిగా ఆయన ఆజ్ఞను గైకొనుట వలన ఆయనకు సంతోషం. మూడవదిగా కీర్తనల గ్రంథము 37వ కీర్తన 37వ కీర్తన చూడండి, 23వ వచనం చూడగా. 23వ వచనం, 37వ కీర్తన 23వ వచనం. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అన్నాడు. స్థిరపరచబడిన వాని ప్రవర్తనను చూచి ఆనందిస్తాడు. మనము స్థిరంగా ఉండాలి, చంచల స్వభావం ఉండకూడదు, ద్విమనస్కులంగా జీవించకూడదు. విశ్వాసములు, ప్రేమలు, సేవలు, పరిచర్యలు అన్ని విధాలుగా మనము స్థిరంగా ఉండాలి. మీరు స్థిరులను కదలని వారునై ఉండి ప్రభు కార్యాభివృద్ధి అందు ఎల్లప్పటికీ ఆసక్తులనై ఉండండి అని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం ఆఖరి వచనంలో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. మనము స్థిరంగా ఉండాలి సహవాసంలో కూడా. నేటి దినాలలో స్థిరంగా లేదు. ఈ సంఘం బాగలేదని ఆ సంఘంలో, ఆ సంఘం బాగలేదని ఈ సంఘంలో. చెట్టు మీద ఉన్నటువంటి కోతి ఒక కొమ్మ మీద ఉండదు. ఈ కొమ్మ మీదకి ఆ కొమ్మ మీదకి ఎలా ఎగురుతూ ఉంటుందో చూడండి. ఊరిక ఉండదు. ఆ కొమ్మ మీదకి పైన కూడా ఊరిక ఊపుతూ ఉంటుంది. అక్కడ ఉన్న వాటిని పాడు చేస్తూ ఉంటుంది. ఇలాంటి కోతులు సంఘాలలో బయలుదేరాయి. ఒక సంఘంలో ఉండరు, పోయిన చోట కూడా మర్యాదగా ఉండరు. స్థిరమైనటువంటి వారిని చూచి సంతోషిస్తాడే తప్ప ఇలా చంచల స్వభావం కలిగిన వారిని గురించి చూచి సంతోషించే దేవుడు కాదు. మన పిల్లలు ఒక సబ్జెక్టు ఏదైనా తీసుకొని చక్కగా అందులో వారు చదువుతూ ఉన్నారు అంటే, దాంట్లో అభివృద్ధి పొందుతూ ఉన్నారంటే సంతోషమే. కానీ ఒక్క సబ్జెక్ట్ కాకుండా ఒక సంవత్సరం ఇది తీసుకొని, ఒక సంవత్సరం అది తీసుకొని, ఒక సంవత్సరం అది తీసుకొని ఏమైనా ఉంటాడా? బతుకుతాడా? మేలు ఉంటుందా? ప్రయోజనం ఉంటుందా? ఇప్పుడు ఒక మొక్కను తీసుకొని వచ్చామండి మనం, దాన్ని పెంచుకోవాలి అని, దాన్ని నాటుకోవాలని ఒక మూలకు నాటాం. ఇదేమి ఈ మూలకు బాగలేదే అని ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ తీసి వేరే మూలకు నాటాం. ఇక్కడ కూడా బాగలేదు, ఇది అడ్డం వచ్చేటట్టు ఉందని తీసుకువెళ్ళి మళ్ళీ ఒక మూలకు నాటాం. కొన్ని రోజులు ఉంటుందా? సస్తుందా? అది అలా మాటి మాటికి స్థలాన్ని మారుస్తూ ఉంటే అది బతుకుతుందో చస్తుందా? విశ్వాసి కూడా స్థిరంగా ఉండాలి. నీవు ఏ సహవాసంలో ఉన్నావో స్థిరంగా ఉండాలి. ఒకడు ప్రవర్ధన యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్ధనను చూచి ఆయన ఆనందించునని ఉంది.
స్థిరమైనటువంటి జీవితాలను చూచి మన ప్రభు సంతోషిస్తాడు. కదిలిపోకండి, చెదరిపోకండి, తొలగిపోకండి. యేసు ప్రభు కొండ మీద చెప్పినటువంటి ఆ ప్రసంగంలో నా మాట విని వాటి చొప్పున చెయ్యి ప్రతి వాడు కూడా ఎలా ఉంటాడని చెప్పాడు? బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు. వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది. దాని పునాది బండ మీద వేయబడినది గనక అది పడిపోలేదు, అది స్థిరంగా ఉంది. మన ఫౌండేషన్ ఎలా ఉంది? హుబ్లీలోనే ఒక సహోదరుడు బ్రదర్ అండ్ అసెంబ్లీకి సంబంధించిన వాడు, ఆ సంఘంలో ఏవో కొద్దిగా భేదాభిప్రాయాలు వచ్చాయని పెంతెకొస్తు సంఘానికి వెళుతూ ఉన్నాడు. నేను అతడి దగ్గరికి వెళ్ళి పలకరించి, నీ పునాది సరిగా లేదు, నీవు బ్రదరన్ సహవాసాన్ని విడిచిపెట్టి పెంతెకొస్తుకు వెళ్తూ ఉన్నావు కదా, నీ సాక్ష్యం ఏ మాత్రం కూడా నిలవదు, నీ సాక్ష్యం పాడైపోతుంది, దయచేసి ఆ సహవాసాన్ని మానుకో చెప్పాను. అంతే, ఆ సహవాసాన్ని మానుకో. ఇంతకుముందు ఏదో వాళ్ళు పిలుస్తున్నారన్నా, వీళ్ళు పిలుస్తున్నారన్నా, ఆ పల్లెలో పిలుస్తున్నారన్నా అన్నావు. ఇప్పుడు సహవాసం మరి పెంతెకొస్తుకు పోతున్నా అంటే నిన్ను ఏ సంఘాల్లో కూడా పిలవవు. నీ సాక్ష్యం చెడిపోతుంది, జాగ్రత్త. భేదాభిప్రాయాలు వస్తాయి, సంఘాలలో కొన్ని సమస్యలు వస్తాయి. అంత మాత్రం చేత సహవాసాన్ని విడిచి, సిద్ధాంతాన్ని విడిచి ఎలా పడితే అలా పోతే సాక్ష్యం చెడిపోతుంది, కుటుంబం భ్రష్టమైపోతుంది. జాగ్రత్త. మొహమాటం లేకుండా చెప్తాను. నేను మాత్రం వాళ్ళని నొచ్చుకున్నా, కష్టపడ్డా, నన్ను తిట్టుకున్నా పర్వాలేదండి, నేను ఒకరికి చెడ్డైనా పర్వాలేదు. ఆనాటి పౌలు అన్నట్టుగా, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతేనా, శత్రువులమైనా పర్వాలేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. ఉన్నమాట అంటే ఉండు రచ్చవాట రాదంట, పర్వాలేదు, అయినా కూడా చెప్పాలి. స్థిరమైనటువంటి వాని ప్రవర్తనను చూసి యెహోవా సంతోషిస్తాడు. కదిలిపోతున్న వాడిని, చెదిరిపోతూ ఉన్న వాడిని, తొలగిపోతూ ఉన్నటువంటి వాడిని, విమర్శకం కలిగినటువంటి వాడిని, చంచల స్వభావం కలిగినటువంటి వాడిని చూచి ఆయన సంతోషించేవాడు కాదు. స్థిరంగా ఉండాలి. తెస్సలోనికలకు రాస్తే అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ 3వ అధ్యాయంలో, మీరు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్టే అన్నాడు. స్థిరమైన ప్రవర్తన కావాలి. 14వ అధ్యాయం 22వ వచనం, అపోస్తల కార్యముల గ్రంథములు, మీరు విశ్వాసమందు నిలకడగా ఉండవలనని, మనం అనేక శ్రమలు అనుభవించి పరలోకం చేరవలసి ఉందని శిష్యుల మనసులను దృఢపరిచారు. నిలకడగా ఉండడం, స్థిరంగా ఉండడం. ఒకని ప్రవర్తన, స్థిరమైనటువంటి ప్రవర్తన చూచి ఆయన ఆనందిస్తాడు. దేవుడు ఆనందపరిచేటువంటి స్థిరమైన జీవితం ఉందా? స్థిరమైన విశ్వాసం ఉందా? స్థిరమైన సహవాసం ఉందా? స్థిరమైన ప్రేమ ఉందా? స్థిరమైన సేవా జీవితం, స్థిరమైన ప్రార్థన బ్రతుకు ఉందా? ఒక్కసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఆయన సంతోషించాలి. మీరు ఎలాగూ నడుచుకొని దేవునిని సంతోషపరచవలను, అదే మన హెడ్డి. ఎలాగూ నడుచుకోవాలి. 3 మాటలు మనం క్లుప్తంగా విన్నాం. 1, ఆయనను అంగీకరించుట వలన సంతోషం. 2వదిగా ఆయన ఆజ్ఞను గైకొనుట వలన సంతోషం. 3వదిగా స్థిరమైనటువంటి ప్రవర్తన కలుగుట వలన ఆయనకు సంతోషం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. కాగా శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచనేరరు అన్నాడు. శరీర స్వభావం, దేవునిని సంతోషపరచాలి. మీరు ఎలాగూ నడుచుకొని దేవునిని సంతోషపరచబలను. ఎలాగూ నడుచుకోవాలి? శరీర సంబంధమైన స్వభావం ఉంటే దేవుడికి సంతోషం లేదు. ఆత్మ సంబంధమైనటువంటి స్వభావం కలిగి ప్రవర్తిస్తే ఆయన సంతోషిస్తాడు. శరీర స్వభావం అంటే ఏంటి? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం.
సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతేని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చను. శరీర సంబంధులైన మనుషుల్లాగా ఉన్నారయ్యా మీరు. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టుగా నేను మాట్లాడలేకపోతూ ఉన్నాను. ఎందుకంటే మీలో శరీర స్వభావం ఎక్కువగా కనపడుతూ ఉంది. శరీర సంబంధమైన మనుషుల్లాగా కనపడుతూ ఉన్నారు. ఏమిటి ఆ స్వభావం? 3వ వచనం చూడండి, 3వ అధ్యాయం 3వ వచనం. మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? మీలో అసూయలు కలహాలు ఉంటాయి. మీరు శరీరంలో కారా? శరీర సంబంధమైన మనుషులు కారా? ఇలా శరీర సంబంధమైనటువంటి స్వభావము చేత దేవుణ్ణి సంతోషపరచలేరు. మీరు ఎలాగూ నడుచుకొని దేవునిని సంతోషపరచవలను? ఎలాగూ నడుచుకోవాలి? ఈ అసూయలు కలహాలు మానాలి. పేతురు తన పత్రికలో రాస్తూ ఏమేమి మానాలి అంటూ ఉన్నాడో చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. సమస్తం అన్నాడు అక్కడ. ఏదో కొన్ని మానుకోండి, కొన్ని ఉంచుకోండి అని చెప్పడం లేదు. సమస్తము మానుకోవాలి. శరీర సంబంధమైనటువంటి ఆ లక్షణాలన్నింటినీ కూడా విడిచిపెట్టాలి. శరీర సంబంధమైన స్వభావం కలిగిన వారు దేవుని సంతోషపరచలేరు. వాటిని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన స్వభావముతో జీవిస్తే, ఆత్మానుసారమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటే, ఆత్మ నడిపించేటువంటి నడుపుదలలో జీవిస్తూ ఉంటే ప్రభు సంతోషిస్తాడు. మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచాలి? అదే మాట ఇంకా మనం ప్రతిసారి కూడా చెప్పుకోవాలి. మీరు ఎలాగూ నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచాలి. తెస్సలోనికేలైతే నడుచుకుంటూ ఉన్నారులేండి, కానీ మనం కూడా నడుచుకోవాలి అని దేవుడు తన వాక్యంలో వ్రాయించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. శరీర సంబంధమైన స్వభావం వద్దు. ఈ ద్వేషాలు, కలహాలు, కోపాలు, అసూయలు వద్దు. వేషధారణ, కపటం ఇలాంటివేవి విశ్వాసికి ఉండకూడదు. బయటికి ఒకటిగా లోపల ఒకటిగా ఉండకూడదు. లోపల మాత్రం ద్వేషం పెట్టుకొని బయటికి ప్రేమను కనపరచవద్దు. వేషధారణ అది. 62వ కీర్తన చూడండి. 62వ కీర్తనలో కీర్తనాకారుడు మాట్లాడుతూ ప్రభువు చెలవిస్తూ ఉన్నటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాడు. 62వ కీర్తన 4వ చరణంలో కింది 2 లైన్లు చదువుదాం. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషింతురు. నోటితో వందనాలు మాత్రం బాగున్నాయి, చక్కగా వందనాలు చెప్తారు, కానీ లోపల దీనినే వేషధారణ అంటారు. ఇదే శరీర స్వభావం అంటారు. నోటితో శుభవచనములు పలుకుతూ అంతరంగంలో లోపల మాత్రం దూషణ, ద్వేషం, కోపం పెట్టుకుని బయటికి వందనాలు మాత్రం ఎంత బాగా చెప్తారో. ఇలాంటిది వద్దు. అలాంటి క్రియ చేత, ఆ విధమైనటువంటి ప్రవర్తన చేత దేవుడు సంతోషించుడు. మనం శరీర సంబంధమైన స్వభావంతో ఆయన సంతోషపరచలేం. ఇర్మియా గ్రంథంలో కూడా 9వ అధ్యాయం 8వ వచనం చూడండి, లేకుంటే 8వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. వారి నాలుక ఘాతక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు తన మనస్సులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగు వాడితో సమాధానముగా మాట్లాడతాను. మనస్సులో ఒక విధంగా ఉంది, నోటితో మాట్లాడడం ఒక విధంగా ఉంది. వద్దండి, యథార్థంగా ఉందాం. లోపల ఒకటి పెట్టుకుని బయటికి మాత్రం ఇంకొక దాన్ని కనపరిచేటువంటి వేషధారణ జీవితాన్ని మానుకుంటే మన జీవితం పట్ల దేవుడు సంతోషించేవాడు. శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచలేరు. మీరు ఎలాగో నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచాలి?
ఆత్మ సంబంధమైన స్వభావంతో ప్రభువును సంతోషపరచాలి. 4 మాటలు మనం విన్నాం. ఆయనను ఎలాగూ సంతోషపరచాలి? 1, ఆయనను అంగీకరించుట వలన సంతోషం. 2వదిగా ఆయన ఆజ్ఞను గైకొనుట వలన సంతోషం. 3వదిగా స్థిరపరచబడినటువంటి ప్రవర్ధన వలన ఆయనకు సంతోషం. 4వదిగా ఆత్మ సంబంధమైన స్వభావము కలిగి జీవించట వలన ఆయనకు సంతోషం. హెబ్రీయులకు రాసినటువంటి ఈ పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి ఈ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం చదువు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం లేదు అన్నాడు. వెనకబడిన జీవితం ద్వారా ఆయన సంతోషించడు. నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు వెనక తీసిన ఎడల, వెనక తీయకూడదు, వెనక పడిపోకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, సమాజం ద్వారా ఎన్ని తృణీకారాలు మనకు ఎదురైనా, దేవుని పిల్లలం విశ్వాసంలో ముందుకే సాగుతూ ఉండాలి, కానీ వెనకబడిపోకూడదు. వెనకబడ్డాము అంటే ఆయన సంతోషించడు. ఎవడైనా నా యందు విశ్వాసం ఉంచిన వాడు వెనక తీస్తే ఏమిటి సహవాసం, ఏవి బాధలు, ఏమిటి దేవుడు? యోబు భార్య వెనకబడింది, లోతు భార్య వెనకబడింది, ప్రభువును సంతోషపరచలేకపోయారు. ఇంకా యథార్థత అంటే ఏంటయ్యా? అయిపోయింది, ఆమెలో ఉన్న విశ్వాసం తొలగిపోయింది. అంతవరకు భర్తకు సహకారంగా ఉన్నది భర్తనే దూషించే స్థితికి, భర్తని విమర్శించే స్థితికి వచ్చింది. భర్తతో కలిసి చక్కగా సహవాసం చేసి 10 మంది పిల్లలను కన్నది. ఆ 10 మంది ఒకే రోజు చనిపోతే తట్టుకోలేకపోయింది. విశ్వాసంలో వెనకబడి నీవు కూడా దూషించి ఊరికి చావయ్యా, ఇంకేంటి యథార్థత అని భర్తతోనే అంటూ ఉంది. వెనకబడింది విశ్వాసం. లోతు భార్య వెనకబడిపోయింది, కదలలేకపోయింది. ఇంకా వెనక తీసిన ఎడల నా ఆత్మకు సంతోషం ఉండదు. ముందుకే సాగుదా. కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. నా మటుకు నేను సంఘాలలోనే ఎక్కువ శ్రమలు అనుభవించాను, మీకు తెలుసో లేదో. ఎదుగుతూ ఉంటే ఓర్వలేకపోయాను, వాక్యాన్ని పంచుతూ ఉంటే సహించలేకపోయాను. నిన్న మొన్న వచ్చినటువంటి వాడు మాకంటే ఎక్కువగా ఎదుగుతూ ఉన్నాడేంటని తొక్కడానికి ప్రయత్నం చేశారు. తొక్కడానికి తొక్కుతూ ఉంటే ఎక్కుకుంటూ వచ్చామండి. మేము చిన్నగా రాలేదు. ఆత్మీయంగా అభివృద్ధి కావడానికి అందరూ సహకరించిన వారు కాదు. ఎదుగుతూ ఉంటే తొక్కాలని ప్రయత్నం చేశారు. సంఘ పెద్దలు చిన్నోళ్ళేం కాదు. మేం పెద్దలుగా ఉండగా మా స్థానాన్ని ఎక్కడ కొట్టేస్తాడో అనుకున్నటువంటి భయం. నేను రాజున ఇంటి ఇంకొక రాజు పుట్టాడా, అతన్ని చంపాలి అని ఆనాడు ఏ రోజుకున్నటువంటి స్వభావాలు ఈనాడు సంఘ పెద్దలకు చాలా మందికి ఉన్నాయి. ఆ బుద్ధులు మానుకోండి. ప్రస్తుతం నేను కూడా ఒక సంఘ పెద్దనే, సేవకుడి గారికి చెబుతూ ఉన్నా. చిన్న పిల్లలకు కూడా చేతులు జోడించి వందనాలు చెప్తాను నేను. ఈనాడు వందనాలు చెప్పడం స్టైల్ అయిపోయింది. ఇలా చెప్తూ ఉన్నారు హాయ్ అని. ఏంటి హాయ్? నీ ముఖంలో హాయ్. చక్కగా జోడించి వందనాలు చెప్పు, చేతులు జోడించి. ఏంటి నీ స్టైల్? ఏంటి నీ పద్ధతి? ఏంటి? దేవుని పిల్లలు క్రమబద్ధంగా జీవించాలి. విశ్వాసంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి, వెనకబడకండి. ఎన్ని వచ్చినా ముందుకే సాగండి. వెనక తీస్తే ఆయనకు సంతోషం లేదు. వెనకబడటం ద్వారా నా ఆత్మకు సంతోషం లేదు. వెనకబడితే మనకు కూడా ప్రమాదం. ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణం గుండా సాగి వెళుతూ ఉండగా కొందరు అలసిపోయి వెనకబడ్డారండి. అమాలేకీయులు వచ్చి వారిని చంపేశారు. వెనకబడితే ప్రమాదం ఉంది. వెనకబడితే ప్రభువుకు అవమానం ఉంది. ముందుకే సాగి వెళుతూ ఉండగా మన గురి ప్రభు, మనుషులు కాదు. మన టార్గెట్ ప్రభు, మన గమ్యం ప్రభు. మనం చూడవలసింది ప్రభు వైపు. హెబ్రీయులకు రాస్తూ 12వ అధ్యాయం 2వ వచనంలో 1-2 వచనాలు కలిసి ఉన్నాయి. పౌలు మాట్లాడుతూ అన్నాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనటువంటి యేసు వైపు చూస్తూ
పందెపు రంగములు ఓపికగా పరిగెడదా, ఓపికగా పరిగెడ, ముందుకే సాగా. మోషే ఎందుకు ప్రజలు ఆగిపోయారు? సాగిపోమని చెప్పయ్యా, సముద్రం అడ్డుగా ఉంది, అయినా కూడా సాగిపోమని చెప్పు. నువ్వు వెళుతూ ఉంటే చాలు, జలములలో పడి నీవు దాడుతూ ఉన్న జలాలు నిన్ను ముంచజాలవు. అగ్నిలో పడి నీవు నడుస్తూ ఉన్న జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ప్రభు తోడుగా ఉంటాడు, ముందుకే సాగాలి. బబులోను దేశంలో యవనస్తులకు ఎదురైనటువంటి ఆ సంఘటన ఎంత గొప్పది. అయినా వెనక్కి తగ్గారా? ఈ అగ్నిగుండము నుండి మమ్మను రక్షించడానికి మా దేవుడు సమర్థుడు, ముందుకే వెళ్ళారు. చక్కగా పాట పాడుకుంటాం, చాలా పాత పాట కదా అది. అగ్నివాసన అంటకుండా అబెద్నెగోలతో నుండిన దేవా, అగ్నివాసన అంటకుండా అబెద్నెగోలతో నుండిన దేవా, దానియేలును సింహపు బోనులో, దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాథుడ నీవే. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. మనకు తోడుగా ఉండి ముందుకే నడిపిస్తాడు, కానీ వెనక్కి వెళ్ళమని చెప్పడే ఆయన. అసలు వెనక్కి చూడవద్దు అని కూడా అన్నాడు. వెనక్కి అడుగేయడం కాదు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూసేవాడు అసలు నాకు పాత్రుడే కాడన్నాడండి. కాబట్టి విశ్వాసంలో వెనకబడకండి, ముందుకే సాగు. ఎవడైనా నా యందు విశ్వాసం ఉంచి వెనుక తీస్తే వాని యందు నా ఆత్మకు సంతోషం లేదు అన్నాడు. మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలను 5 మాటలు మనం విన్నాం. సమయం అయిపోవస్తుంది. నాకు ఇచ్చినటువంటి సమయం 15 వరకు ఇచ్చాలండి. ఇంకొక 7 నిమిషాలు ఉన్నాయి, క్లుప్తంగా మాట్లాడుకుందాం. వెనక తీస్తే ఆయనకు సంతోషం లేదు. మీరు ఎలాగో నడుచుకోవాలి. 5 మాటలు మనం విన్నాం. 1, ఆయనను అంగీకరించడం వలన సంతోషం. 2వదిగా ఆయన ఆజ్ఞను గైకొనడం వలన సంతోషం. 3వదిగా స్థిరపరచబడినటువంటి ప్రవర్ధనను చూచి సంతోషిస్తాడు. 4వదిగా ఆత్మ సంబంధమైన స్వభావం కలిగి జీవించటం వలన సంతోషం. 5వదిగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వెనకబడకుండా ముందుకే సాగుట వలన ఆయనకు సంతోషం. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం మాట చూద్దాం. 8వ వచనాన్ని చూద్దాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. పర్వతములకి మ్రానును తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుందునని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. పర్వతములకి మ్రానును తీసుకొని వచ్చి, ఈ మ్రాను ఎవరు? మ్రానులు మనమే కదా. ఒక మాట చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం చూడండి, 22వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 22వ వచనం. రాజా, ఆ చెట్టు నిన్ను సూచిస్తూ ఉంది. ఆ నెబుకద్నెజరు మాత్రమే కాదు, చెట్లుగా మనమే ఉన్నా. చెట్టు మనిషినే సూచిస్తూ ఉంది. దావీదు అన్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టులాగా ఉంటాను అన్నాడు. ఒక గురుడివాన్ని ప్రభు బాగు చేసినప్పుడు నీకేమైనా కనబడుతుందయ్యా అని అడిగితే అతడు చెప్పిన సమాధానం ఏంటి? మనుషులు చెట్ల వలె ఉండి నడుస్తున్నట్టుగా కనపడుతూ ఉన్నారు అన్నాడు. సరిగా క్లియర్ కనపడలేదులేండి. మనుషులు చెట్లలాగా ఉన్నారు అంటూ ఉన్నాడు. ఆ చెట్టు నీవే. పర్వతములకి మ్రానుని తీసుకొని వచ్చి దేవుని మందిరాన్ని కట్టాలి. అప్పుడు నేను సంతోషించి నన్ను నేను ఘనపరుచుకుంటాను. మందిరం దేవుని సంఘమే. మందిరం అంటే దేవుని సంఘమే. చెట్లు అంటే మనుషులే. వెళ్ళాలి, శ్రమపడాలి, పర్వతాలు ఎక్కాలి, ప్రయాసతో కొన్ని చెట్లను నరికి మందిరంలోనికి తీసుకొని రావాలి. మందిర సంబంధమైనటువంటి అభివృద్ధి విషయంలో మనం ప్రవర్తించే ప్రవర్ధనను చూచి ఆయన సంతోషిస్తాడు. మందిరం కట్టడానికి మనం ఎంతగా కృషి చేస్తూ ఉన్నాం.
అక్షరార్థమైన మందిరం కాదులేండి. నేటి దినాల్లో చాలా మంది కూడుకొనడానికి మందిరాలు కట్టుకుంటూ ఉన్నారు, వాస్తవమే. కానీ నిజమైనటువంటి మందిరం దేవుని సంఘమే. ఆ సంఘాన్ని కట్టడానికి పర్వతాలు ఎక్కాలి, మ్రాణులు తీసుకొని రావాలి. అప్పుడు అలా మందిరం కట్టబడుతూ ఉంటే ఆయన సంతోషిస్తాడు. ఇశ్రాయేలీలు బబులోనులో నుండి, ఆ యూదులు బబులోను నుండి రావడానికి కారణం ఏంటి? ఎందుకు వచ్చారు? పంటలు పండించుకోవడానికి వచ్చారా? ఇల్లు కట్టుకోవడానికి వచ్చారా? బబులోనులో వారి స్థితి ఎలా ఉండింది? ఎంత భయంకరంగా ఉండింది? 137వ కీర్తనలో వారు మాట్లాడుతూ పలికిన మాట, బబులోను నదుల యొద్ద కూర్చుండి మేము ఏడ్చుతూ ఉంటిమి. ఏడుస్తూ ఉన్నటువంటి వారిని పారసీకపు దేశపు రాజైనటువంటి కోరేసు యొక్క పరిపాలనా కాలంలో, ఆయన అధికారంలో దేవుడు అతన్ని ప్రేరేపించి యూదులందరినీ కూడా, ఎవరెవరు ఆయన జనులై ఉన్నారో వారందరూ కూడా యెరూషలేమునకు వెళ్ళి దేవుని మందిరాన్ని కట్టించాలి అని అక్కడి నుంచి పంపించాడు. వారు దేవుని మందిరాన్ని కట్టడానికి వచ్చినటువంటి వారు. పై వచనాల్లో హగ్గై గ్రంథంలో వ్రాయబడింది, దేవుని మందిరము పాడై ఉండగా సరంబి వేసిన ఇళ్లలో నివసించడానికి ఇది సమయమా? అసలు వచ్చింది ఎందుకు? ఇల్లు కట్టుకోవడానికా? మందిరం కట్టుకోవడానికి. దేవుడు కూడా మనల్ని ఏర్పరచుకున్నది ఎందుకు? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడి ఉంది, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడ్డారు. ఆయన నామాన్ని ప్రకటిస్తూ మందిర అభివృద్ధి విషయంలో ప్రయాసపడితే, కొన్ని చెట్లను తీసుకొని వచ్చి మందిరాన్ని కడితే ఆయన సంతోషిస్తాడు. మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచాలి. దేవుని మందిరాన్ని కట్టే విషయంలో మన వంతు మనం సహకారాన్ని అందిస్తే దేవుడు సంతోషిస్తాడు. దేవుడు సంతోషిస్తాడు. 6 మాటలు మనం విన్నాం. సమయం అయిపోయింది కాబట్టి ఇంకొక మాట అలా చదువుకొని 2 మాటలు చెప్పుకొని ముగింపు చేద్దాం. నాకు ఇచ్చిన సమయం 6:15 వరకు. 147వ కీర్తన 147వ కీర్తన 11వ వచనం చదువుదాం. 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి. కృప అన్నది 3 విధాలుగా ఉంది. ఒకటి ఆ కృప ద్వారా మనం రక్షించబడ్డాం. కృప చేతనే మనం రక్షించబడుతూ ఉన్నాం. అనుదిన రక్షణ కూడా కలుగుతాం. పేతురు తన పత్రికలో వ్రాస్తూ మనకు కలిగేడి కృపను గురించి అన్నాడు. కలగబోతూ ఉంది, కృప కలగబోతూ ఉంది. కలిగేడి కృప, కలిగిన కృప, కలుగుచూ ఉన్నటువంటి కృప. ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆయన ఆనందిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి, యెహోవా యందు భయభక్తులు మనల్ని ఎలాంటి జీవితంలోనికి నడిపిస్తాయి? సామెతల గ్రంథము 8వ అధ్యాయం, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. సామెతల గ్రంథం 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహ్యించుకునుట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే పరిశుద్ధంగా జీవించడం, చెడుతనమును అసహ్యించుకొనుట. అలా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందు ఆయన సంతోషించేవాడు. 16వ అధ్యాయం సామెతల గ్రంథంలోనే చూడండి, 6వ వచనం చదువుదాం. 6వ వచనంలో 2వ లైన్ చదువుతూ ఉన్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదు, చెడుతనమును అసహించుకుంటారు అని 8:13లో రాశాడు సామెతల గ్రంథంలో. 16:6లో అన్నాడు, చెడుతనమును అసహించుకోవడం, చెడుతనం నుండి తొలగిపోవడం అంటే పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభు కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందు ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు. 7 మాటలు మనం విన్నాం. మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలను. తెస్సలోనికలు నడుచుకున్నారులేండి, మనం కూడా నడుచుకుందాం. ఎలాగూ నడుచుకోవాలి? 1, ఆయనను అంగీకరించటం వలన ఆయనకు సంతోషం. 2వదిగా యెహోవా ఆజ్ఞను గైకొనుట వలన ఆయనకు సంతోషం. 3వదిగా మన ప్రవర్తనను స్థిరపరుచుకునుట వలన వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందిస్తాడు. 4వదిగా శరీర సంబంధమైన స్వభావం ఆయనను సంతోషపరచ నేరదు కాబట్టి
ఆత్మ సంబంధమైన స్వభావంతో జీవించటం వలన ఆయనకి సంతోషం. 5వదిగా వెనుక తీయకుండా ఆయన కొరకు ముందుకే సాగుట వలన ఆయనకు సంతోషం. 6వదిగా పర్వతాలెక్కి మ్రానులు తీసుకొని వచ్చి మందిరాన్ని కట్టుట వలన ఆయనకు సంతోషం. 7వదిగా ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆయన సంతోషించే దేవుడిగా ఉన్నారు. మీరు ఎలాగో నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచవలను అన్నటువంటి టాపిక్ మీద కొన్ని సంగతులు మనం ఆలోచన చేశాం. ఆ ప్రకారంగా జీవిస్తూ ప్రభువును మహిమ పరుద్దాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. అవకాశం ఇచ్చినటువంటి బర్నబాస్ అన్న గారికి, అధ్యక్షత వహిస్తూ ఉన్నటువంటి శివారెడ్డి గారికి, చక్కగా పాట పాడినటువంటి రాజరవణ గారికి, ప్రార్థన చేసినటువంటి ఆదినారాయణరావు గారికి, చేరవచ్చిన సోదర సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను. అన్న వందనాలు. వందనాలన్నా, మంచిదిన్నా. మరి ఈ దినం వాక్యం అందించిన పెద్దలు దేవుని సేవకులు జయచంద్రరావు అన్న గారికి, మంబ్రే క్రిస్టియన్ అసెంబ్లీ స్థానిక సంఘం తరపున, ఈ జూమ్ కాన్ఫరెన్స్ తరపున చేరవచ్చిన ప్రియులందరి తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నామన్నా. అన్న వందనాలు. వందనాలు, వందనాలు. మరి ముగింపు ప్రార్థనగా మన మధ్య ఉన్నటువంటి పెద్దలు రవి మనోహర్ అన్న గారు చెప్పబడిన వాక్యం ఫలించినట్లుగా, ఆ అంశాలు మనం అందరము పాటించి నడుచుకున్నట్లుగా చెప్పబడిన 7 అంశాలు మరి ప్రార్థనలో మరి పెట్టాలని ప్రభు నామమున మనవి చేస్తున్నానన్న. రవి మనోహర్ అన్న ఉన్నాను కదా, ప్రార్థన చేద్దాం. ప్రార్థించండి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టి నిర్మాణకుడ, సృష్టి నిర్వాహకుడ, మీకే స్తుతులు స్తోత్రములు. ఈ ఉదయ కాలము మీ పాద సన్నిధిలో మేము 4671 రోజుకి మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చాము. చక్కగా ప్రార్థనలు చేసి పాటను పాడిన వారిని బట్టి మేము స్తుతిస్తున్నాము. నడిపిస్తున్నట్టు మా ప్రియులు శివారెడ్డి గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. చక్కని సందేశాన్ని మాకు అందించినటువంటి జయచంద్ర గారిని బట్టి, జయచంద్రరావు గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. పెద్దలు మరి మా ప్రభువ మా జీవితాలకు అవసరమైన సందేశాన్ని అందించారు. విశ్వాస జీవితంలో మరి మా ప్రభువ ఎలాగూ నడుచుకుంటే దేవుడు సంతోషిస్తారన్న విషయాన్ని తెస్సలోనికలు నడుచుకున్నారు. మరి మేమందరం ఎలా నడుచుకోవాలో కూడా వివరించారు. అంగీకరించాలి, ఆజ్ఞను కైకొనాలి వారు. అలాగనే మా ప్రభు స్థిరముగా స్థిరముగా ఉండాలి. అలాగుంటే దేవుడు సంతోషిస్తాడన్న విషయాలు మేము చూసాం. ఆత్మ స్వభావం కలిగి ఉండుట దేవుని సంతోషపరుస్తారు. అలాగనే వెనుక తీయకుండుట వలన, విశ్వాసములు వెనుక తీయకుండుట వలన ఆయన సంతోషింపజేస్తారు. అలాగనే పర్వతములు ఎక్కి మందిరము కట్టుటకు మానులు తీసుకొని వచ్చే వారి వల్ల ఆయన సంతోషించడం చూసాం. అలాగే ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉండటం వలన ఆయన సంతోషించును అని మేము వాక్యంలో విన్నాం. 7 విషయాలు మా జీవితాల్లో అన్వయించుకొని మీరు ఆకటి కొరకై సిద్ధపడినట్లు సహాయం చేయండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపం చేసుకొని మంచి ఆరోగ్యాలు దయచేయండి. మరి మా ప్రభా విశ్వాసంలో బలపరుచు అనేక మందిని రక్షణలోకి తీసుకుని వచ్చే బాధ్యత మేము కలిగి ఉండి, మరి మా సువార్త ప్రకటించి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేవారుగా ఉంటూ ఈ 7 రకాల స్వభావాలు కలిగి మిమ్మల్ని సంతోషపరచునట్లు మా జీవితాలను సరిచేయమని, మరి మాకు మీరు అక్కడి కొరకు సిద్ధపరచమని మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమున మా పరమ తండ్రి. ఆమేన్. 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 ముగింపు ప్రార్థన చేసిన ఆదినారాయణ అన్నకు, రవి మనోహర్ అన్నకు వందనాలు అండి. వందనాలన్నా. మరి ఈరోజు చక్కని సందేశం అందించిన మరి జయచంద్రరావు అన్న గారికి, అలాగున ప్రారంభ ప్రార్థన చేసిన వారికి, రెడ్డమ్మన్న గారికి, నంది రాజారావు అన్న పాట పాడగా మరి ఈరోజు చక్కని వాక్యం అందించాడు అన్నగారికి వందనాలు. అలాగున ఈ దినము అధ్యక్షత నాకు అప్పగించినటువంటి బర్నబాస్ అన్నకు ప్రత్యేక వందనాలు. ఈ జూమ్లో చేరవచ్చిన ప్రియులందరికీ, పెద్దలందరికీ, దేవుని సేవకులు, సహోదరులందరికీ ప్రభు నామములో వందనాలు చెల్లిస్తూ
ఈ కార్యక్రమాన్ని సమయాన్ని బన్నవాస నాకు అప్పగిస్తున్నా.